చాలా థ్యాంక్స్ మేడం. మీ వల్లనే ఈరోజు నా పెన్విటికి ఇష్టమైన కూరలు వండి తీసుకొచ్చిన. అందుకే సుబ్బలక్ష్మి నేను ఇక్కడికి పిలిపించాను. మా ఇంట్లో వండేవి కాశీ ఎలా తినలేకపోతున్నాడో మీ ఇంట్లో వండేవి యష్ కూడా అలా తినలేకపోతున్నాడు. దయచేసి తనని చూసుకో సుబ్బలక్ష్మి. మీరు సార్ కోసం ఫీల్ అవుతుంటే నాకు కూడా మస్తు బాధ అవుతుంది మేడం. కానీ మా కాశీగాడు మొరటోడు, మాటినే రకం కాదు. ఆడితో లొల్లొద్దు మేడం. వాడు నన్ను ఎంత టార్చర్ పెడుతున్నా నేను భరిస్తున్నాను. కానీ నా పిల్లల విషయంలో మాత్రం నేను సహించను సుబ్బలక్ష్మి. ఇంక పిల్లల జోలికి రాడు మేడం. వాడెంత మొరటోడైనా మాట తీసుకుంటే మాట తప్పడు. మీరు బేఫికర్ ఉండుర్రి. మీరు నన్ను నా పెనిమిటిని కలిపినరు, నేను కూడా మిమ్మల్ని మీ పెనిమిటిని కలపాలి కదా. నాతో రండి. ఎక్కడికి? అబ్బా రండి మేడం, మీ పెనిమిటి దగ్గరికే రండి. గీడిని చంపడం ఎందుకు బావా? నెలలో అప్పు తీర్చలేక గీడి చెల్లెల్ని అప్పగించిపోతాడు. ఇక పోదాం పద బావా, నాడు. ఏదో ఒకటి చేసి నన్ను కాపాడన్నా. గీడు కాపాడే రకం కాదే, ముంచే రకం. అమ్మా మీరు ఏడవద్దు. ఆ రెడ్డి మాట్లాడే మాటలు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాయో నేను అర్థం చేసుకోగలను. వాడి చూపులు, ప్రవర్తన మీతో పాటు నేను భరించలేకపోతున్నాను. నేను రాత్రి వాడితో మిమ్మల్ని తీసుకుని వెళ్ళమని చెప్పనే లేదమ్మా. వాడు అబద్ధాలు చెప్తున్నాడు. వాడి దగ్గర డబ్బులు తీసుకుని మిమ్మల్ని పంపిస్తానా? నా ప్రాణాలైనా వదులుకుంటాను గాని అలాంటి పనులు నేను చేయలేనమ్మా. అన్నా, వాడు చెప్తే మేము నమ్ముదామా? నువ్వేందో మాకు తెలియదా? వాడు కాదు కదా, అమ్మ చెప్పినా సరే మేము నమ్మమన్నా. నేను ఇంట్లో బతుకున్నది కేవలం మీకోసమేనమ్మా. నేనున్నాను కదా మీకు. మీరు ఏడవద్దు, బాధపడద్దు. ఏది ఏమైనా సరే నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. అక్షయ, నువ్వు కాలేజ్కి వెళ్ళాలి కదా, నీకు లేట్ అవుతుంది, వెళ్ళమ్మా. సరే అన్నా. అక్క, నీకు ఇంటర్వ్యూ ఉందన్నా, వెళ్ళగలవా? ఇంట్లోనే ఉంటావా? లేదక్షయ, నేను వస్తాను. అన్నా, ఈరోజు నాకు పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ ఉండదు. ఎందుకో తెలియదు గాని ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఉద్యోగం రావడం లేదు. ఇన్నాళ్ళు నువ్వు అమ్మ కష్టపడినారు. నాకు ఉద్యోగం చేసి ఇంటికి ఎంతో కొంత చేయాలనుండది. నాకు ఉద్యోగం చేయడం అంటే చాలా ఇష్టం అన్నా. నువ్వు ఈ ఉద్యోగం వస్తుందని చెప్పు, ధైర్యంగా ఉంటుంది. నీకు కాకపోతే ఇంకెవరికి వస్తుందమ్మా? తప్పకుండా వస్తుంది. ముందు నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు చాలు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్స్ అన్నా. సరే అన్నా, మేము పోయేస్తాం. అమ్మా ఒక్క నిమిషం. బయటికి వెళ్తున్నారు కదమ్మా, ఇవి ఉంచండి. జాగ్రత్తగా వెళ్ళండి. గట్లనే అన్నా. అన్నా, అక్షయ కాలేజ్ ఫీజు కట్టాలి, పైసలు కావాలి. ఇయాలే లాస్ట్ డేట్. ఏందే మీ లొల్లి? ఎప్పుడు చూసినా పైసలు పైసలు అంటూ సంపుతుర్రు. గవేమన్నా చెట్లకుండే ఆకులు అనుకున్నారా తెంపకానికి? అన్నా, నువ్వెంత మారినవన్నా. నువ్వెప్పుడు గిట్లనే ఉండన్నా. అసలు మారు మాకు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉండదన్నా. నేనెందుకు మారుతానమ్మా?
ఎప్పటికీ మీకోసమే నిలబడతాను. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఉం? బాయ్ అన్నా. బాయ్ అన్న. బాయ్ అమ్మా. అరే కాశీగా, మన బాధలు తీరాలంటే పైసలు మన చేతికొచ్చుడు ఒక్కటే మార్గం రా. నేను చెప్పింది యాదుందిగా. గా సింధుని పడయ్యాలా, సొమ్మంతా లాగేయాలా. గా సుబ్బలక్ష్మికి గిదంతా తెలవకూడదు. అది నీ గాలి కూడా సోకనంత దూరంలో ఇంకో అమ్మాయి నిల్చోవాలి అనుకుంటది. నువ్వు సింధు మేడంతో క్లోజ్గా ఉన్నావని తెలిస్తే దాన్ని చంపనన్నా చంపుతుంది. రాను మేడం. ఆ? గిదేంది, ముందు చూపులతోనే ఇద్దరు కొట్టేసుకున్నారు, ఇప్పుడు కలిసి వచ్చారేంది? గిదేం పిడి పెడుతుందో. నేను ఇప్పుడే వీడికి నూరి పోశాను. ఇది మొత్తం రివర్స్ చేసేటట్టుంది. మేడం మీరు నాకు అక్క సొంటలు కాబట్టి ఇప్పటి సంది మీ భర్తని నేను బావని పిలుస్తా. గప్పుడు గిలకి అనుమానం రాదు. సరే పిలు. సుబ్బలక్ష్మి, నీతో ఓ విషయం మాట్లాడాలి, రావే. ఏదున్నా మేడం ముందే మాట్లాడాలి. రాండి మేడం. మేమిద్దరం కలిసిపోయినాం, కాంప్రమైజ్ అయినాం. ఇగో బావా, ఈరోజు సంధి గీ మేడం ఏది చెప్తే అది నువ్వు వినాలి. గీ మేడమే నీకు అమ్మ, చెల్లి, గురువు అన్ని. అవసరమైతే గీ మేడంనే నీ గర్ల్ ఫ్రెండ్, ఇంకా నీ పెళ్ళమని కూడా అనుకో. ఏయ్, ఏంటి అలా మాట్లాడుతావు? తప్పు కదా. తప్పేముంది బావా, ఆఫీస్లో నువ్వే తన పార్ట్నర్ అని మేడం చెప్పింది. పార్ట్నర్ అంటే సగభాగం అన్నట్టే కదా. ఆ, అవును. మరి ఇంట్లో భార్య సగభాగం కదా గట్ల చూసుకుంటే. సింధు మేడమే నీకు భార్య లెక్క, గదే పార్ట్నర్ లెక్క చూసుకో. గిదేంది గెట్లా మాట్లాడుతుంది? నాలాగే దీని బుర్రలో కూడా ఈ కాశీగాడు సింధు దగ్గర ఉన్న పైసలు కొట్టేయాలని ప్లాన్ చేసిందా ఏంది? అంతే అయ్యుంటది. మేడం, అవును, మీరేంటి ఇక్కడ? ఆఫీస్కి వెళ్తున్నాను, నీతో పాటు కలిసి వెళ్దామని వచ్చాను. సరే మేడం, నేను రెడీ అయ్యి వస్తాను. మేడం, కార్ తీసుకొచ్చారా? లేదు, నీ బైక్ ఉంది కదా, దాని మీద వెళ్దాం. ప్రతిసారి మన ఇద్దరం బైక్ మీద వెళ్తే చూసే వాళ్ళకి బాగుండదు మేడం. అరే ఏంది బావా ఇంకా ఆళ్ళు ఇల్లు అంటావు? వాళ్ళు ఏమైనా వచ్చి మన అప్పు తీరుస్తారా, మన సమస్యలు తీరుస్తారా? గాలిని గిలినే పట్టించుకోకు బావా, దిల్ ఏం చెప్తుందో గదే ఇను. నువ్వు పోయి బైక్ తీపో పో. మేడం, మీరు భుజం మీద చెయ్యేసి జాగ్రత్త ఓన్రి. హే సుబ్బలక్ష్మి, నువ్వు ఆపుతావా? ఇంకాగేదేం లేదు బావా, ఉరుకుడే. బావా టైం అవుతుంది బావా, జల్ది పో. మేడం, వెళ్దాం రండి. గీ డ్రెస్ లో మస్తు కొడుతున్నావు బావా. పదండి. ఏందే, కాశీగాడి వైపు కన్నెత్తి చూస్తేనే గుడ్లు బీకేసేదానివి. అసోంటిది నువ్వే దగ్గరుండి సాగనంపినావు. నాకొచ్చిన ఐడియానే నీకు కూడా వచ్చినదా ఏంది? ఏం ఐడియా అత్తా? గా సింధుకి వీడంటే పిచ్చిలా ఉంది, పడి సచ్చేలా ఉంది.
అందుకే సొమ్ము లాగమని చెప్పినా. నువ్వు కూడా లాగమని చెప్పినావా? చిచ్చి గలీజ్ బుర్రండిదత్తా. నువ్వు మారవింకా, నీ బతికింతే. సరే, నన్ను మారవని తిడుతున్నావు సరే. నువ్వెందుకు మారి పంపించినవే? నువ్వు మారతలేవని నేనైనా మారాలి కదా. హ్మ్. ఉసే సుబ్బలక్ష్మి, ఆగవే. ఉసే, మేడం, మీరేమనుకోకపోతే ఒకటి అడగనా? అడుగు. మీరు ఇంత దూరం వచ్చి నాతో ఆఫీస్కి వచ్చే బదులు డైరెక్ట్గా మీ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడం తేలిక కదా? కదా, బ్రిలియంట్ బుర్ర నీది. ఈ రోజు నుంచి ఆఫీస్లో ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నువ్వొక చెక్ లిస్ట్ ప్రిపేర్ చెయ్యి. మేమందరం దాన్ని ఫాలో అవుతాం. ఆ, మేడం, మీరు బాస్ అయితే నేను చెక్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తాను మేడం? కదా, నేను బాస్ని. నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. నువ్వు పోని. అయినా ఉద్యోగం ఇచ్చినప్పుడు నీ గురించి తెలుసుకోవాలి కదా. ఇలా బైక్లో తిరిగితే ఏం తెలుస్తుంది మేడం? చాలా తెలుస్తాయి. ఇలా పట్టుకుంటే నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటావో లేదో అని తెలుస్తుంది. నేను అలా అడ్వాంటేజ్ తీసుకోను మేడం. నేను అలాంటి వాడిని కాదు. అడ్వాంటేజ్ తీసుకోను అన్నావు, ఇదేంటి మరి? నేను నిజంగానే అడ్వాంటేజ్ తీసుకోలేదు మేడం. మరి సడన్ బ్రేక్ ఎందుకు వేసావు? నేను నీ మీద పడాలనే కదా. అయ్యో, నిజంగా కాదు మేడం, నన్ను నమ్మండి. సరే, నమ్ముతానులే. నువ్వు పోని. గుడ్. ఇప్పుడు కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు. నేను ఇందాక కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు మేడం. అది నిజమో కాదో రేపు టెస్ట్ చేస్తానులే. ఇప్పుడు పోని. ఇంత బుద్ధావతారంలో తయారయ్యావేంట్రా మగడా? ఎప్పటికిరా మళ్ళీ దానిలోకి వస్తావు? ఎప్పుడురా మనం సంతోషంగా ఉంటాం? మేడం, మీరు నన్ను తిట్టుకుంటున్నారు కదా? బాగా. ఏం మాట్లాడకుండా పద. గా కాశీగాడు రోడ్డు మీద అందరి ముందు నన్ను కొట్టి నా ఇజ్జత్ తీసిండు. మైసమ్మ తల్లి తోడు చెప్తున్నా, ఇవాళ దాన్ని వదిలిపెట్టను రా. ఏదేమైనా దాన్ని వదిలిపెట్టేదే లేదు. వాడు కొట్టిన ప్రతి ఒక్క దెబ్బకి వాడు చెల్లితోనే సమాధానం చెప్తాను. బయటకు వచ్చినది ఇంటికెళ్ళదు. వాడు నా మీదే కత్తెత్తుతాడా? నా దగ్గర పైసలు తీసుకుంటాడు, నైట్ ఒక మాట పొద్దుగాల ఒక మాట మాట్లాడతాడు. బావా, నా మాట ఇను. ఈ ఆవేశమేంది? ఆవేశంగాక ఇంకేంద్రా? వాడేమన్నా తురుంకాన్ అనుకుంటున్నాడా? ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నాడా? అవసరమైతే వాడు తల నరికేస్తా. తల నరికేస్తే ఏమొస్తుంది బావా? వెళ్ళి జైల్లో కూర్చుంటాం. గా రోజులు పోయినాయి. ఎప్పుడు కత్తే సమాధానం చెప్పదు బావా. కొన్నిసార్లు మనం దీన్ని కూడా వాడాలి. వాడు సావడం అంటే వాడు ఏమీ చేయలేక వాడి చెల్లిని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాలి. గది వాని సావంటే. నెల రోజుల్లో పైసలు ఎట్టిస్తాడు చెప్పు? తీసుకొని రాలేడు. నీకు పెళ్లి కావాలన్నా వద్దా? ఆ అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు వేయాలన్నా వద్దా? ఎయ్యాలరా. అయితే జర ఓపిక పట్టు బావా. గాడి మీద నాకు కూడా పీకల వరకు కోపం ఉంది. వాడు డబల్ గేమ్ ఆడుతుండు. వాడితో మనం నిజమైన ఆట ఆడాలి. ఓ బుల్లెట్ ముందు పిచ్చి గంతులు వేస్తే ఎట్లా ఉంటుందో వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. మనం పులి అని నిరూపించుకోవడానికి కుక్కతో యుద్ధం చేయకూడదు బావా. అది మురగడం తప్ప ఏమీ చేయలేదు.
నేను నా బాధలో ఉంటే మధ్యలో దీని బాధ ఒకటే. ఏంది? అదే నేను అడుగుతున్నాను. ఏంటసలు ఏం జరుగుతోంది? ఎప్పటికప్పుడు ఫోన్ చేపిస్తాను, ప్లాన్ చెప్తాను అంటున్నారు కానీ మీ నుంచి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రావడం లేదు. నాకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది. నాకు డబ్బుతో చాలా అవసరం ఉంది. ఫైనల్గా అడుగుతున్నాను, నేను చెప్పిన పని మీ వల్ల అవుతుందా లేదా? ఈ ఓబులెడ్డిగా అంతోని పని కాలేదంటే హైదరాబాద్లో ఇంకెవ్వంతోని కాదు, కాశీగాడు మీ పని చేస్తాడు. ఒకవేళ వాడు చేయకపోతే వేరే మనుషులతో చేపిస్తా. అనవసరంగా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. నా టెన్షన్లో నేనున్నా, నీ పని అవుతుంది. ఇలాంటి విషయాలలో జర జాగ్రత్తగా ఉండాలి. నాకు వదిలే, నన్ను విసిగేకు. సరే, ఉంటా. నేనే ఫ్రస్ట్రేషన్లో ఉంటే వీడు నాకంటే ఎక్కువ ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు. రే, గీమె పని కావాలరా. మాటి మాటికి ఫోన్ చేస్తాంది. గా కాశీని నమ్ముకొని కూసునుడు మంచిది కాదు. ఎందుకైనా మంచిది మన ప్లాన్లో మనం ఉండాలి. ప్లాన్ బి కూడా ఉండాలి. వాడు ఈ మధ్య తిరగబడుతున్నాడురా. వ్యవహారం తేడాగున్నది కాబట్టి మనోళ్ళలా ఇంకొకళ్ళని సిద్ధం చేయాలి. ఏంది? గట్లనే బావా. అయినా మార్కెట్లో వీడొక్కడే రౌడీనా? ఉన్న పుణ్యకాలం కాస్త అవగొట్టేసేలా ఉన్నాడు. నేను ఇంకొక దారి వెతుక్కోవటం మంచిది. బయట రౌడీలకి చాలా డిమాండ్ ఉంది. ఆప్షన్ బి పెట్టుకోవాల్సిందే. నీతో పాటు ఆఫీస్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఏమైంది కాశీ, ఎందుకలా ఉన్నావు? ఏం లేదు మేడం, ఏవో నా టెన్షన్లు. పర్లేదు, మీరేవో నా మీద బాధ్యతలు పెట్టి ఈ ఆఫీస్కి తీసుకొచ్చారు. అసలు నేను ఇక్కడ ఏం చేయాలి మేడం? నన్ను చూస్తూ ఉండు చాలు. మేడం, నన్ను చూడ్డం అంటే నేను చేసే పనులు చూడమని. అప్పుడే కదా నువ్వు వర్క్ నేర్చుకుంటావు. అవును, ఇంట్లో మీ అమ్మగారు కనిపిస్తారు గాని మీ నాన్నగారు ఎక్కడా? అక్షయ్ పుట్టిన తర్వాత మా అమ్మను వదిలేసి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడంట మేడం. అందుకే మా అమ్మ అలా మొండిగా తయారైంది. సారీ. అవును, నువ్వు ఎందుకు చదువుకోలేదు యష్? ఏమో మేడం, ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు బాగా చదువుకొని ఉంటే మంచి ఉద్యోగంలో ఉండేవాడిని, మంచి చెడు తెలిసేది అని. ఇలా రౌడీ వెధవలు అయితే తయారయ్యేవాడిని కాదు మేడం. ఏమో యష్, నాకు నిన్ను చూస్తే బాగా చదువుకున్నట్టుగా కనిపిస్తున్నావు. మీ ఇంట్లో వాళ్ళు నీ గురించి చెప్పేదానికి నీకు సంబంధం లేదు. ఏదో ఏదో తేడాగా ఉంది యష్. ఏదో కాదు మేడం, అంతా తేడాగానే ఉంది. కానీ నాకే ఏమీ గుర్తు రావడం లేదు. మీరు నా గురించి చదివినట్టు చెప్తున్నారు మేడం. మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రం నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది మేడం. నాకు కూడా యష్ అలా ఎందుకు అనిపిస్తుందో తెలుసా? ఎందుకు మేడం? మన మనసుకి బాగా దగ్గరైన వాళ్లతో మనం ఉన్నప్పుడు మనకి తెలియకుండా కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ మన చుట్టూ వస్తాయి. ఏదన్నా చెయ్యాలనిపించే ధైర్యం, వాళ్ళు పక్కనున్నారన్న ప్రశాంతత మన మనసు ఫీల్ అవుతుందట. నీకు అలా అనిపిస్తుందా కాశీ? నాకు నీతో మాట్లాడుతుంటే అలాగే అనిపిస్తుంది. ఈ ప్రపంచమంతా ఒకవైపు, నువ్వొకవైపు కనిపిస్తావు యష్. మేడం, నా పేరు కాశీ మేడం. మీరెందుకు నన్ను యష్ అని పిలుస్తున్నారు?
నీకు కాశీతో ఉండే జ్ఞాపకాలు నచ్చవు. కొన్నిసార్లు పాత జీవితం మనల్ని వదిలేయాలంటే మనల్ని మనం కొత్తగా చూసుకోవాలి. అందుకే నేను నీలో నువ్వు చూడని యష్ని నీకు చూపించాలనుకుంటున్నాను. మరి నాకెందుకు మేడం? నిజంగా ఎవరో యశ్ ఉన్నట్టు వాళ్ళని మీరు నాలో చూసుకుంటున్నట్టు అనిపిస్తోంది. చెప్పాను కదా, కొన్నిసార్లు ఇది ఏం చెప్తే మనం అది వినాలి. ఇది మనల్ని మోసం చేయదు. ఎక్స్క్యూజ్ మీ మేడం. కమన్. మేడం, కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర వర్కర్లు ఈ రోజుతో ఆగిపోతున్నారు. దమయంతి మేడం అక్కడ వర్క్ ఆగకూడదని చెప్పారు. ఒకసారి మేడం గారికి ఇన్ఫార్మ్ చేస్తే మంచిదేమో. వద్దొద్దు, మా అత్తయ్యకి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఎలాగైనా మేనేజ్ చేయాలి. అక్కడ వర్క్ ఆగకూడదు, జరగాలి అంటే మనం వాళ్ళకి డబ్బు కట్టాలి మేడం. ఫండ్స్ రిలీజ్ చేయాలి. సరే, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఆలోచిస్తాను. సరే మేడం. నిన్న ఆఫీస్ పనులు చూసుకోమంటే నువ్వేమో ఇంట్లో ఉన్నావు. సింధుని ఇంట్లో ఉండమంటే తను ఆఫీస్కి వెళ్తోంది. ఆఫీస్లో యశ్ గాడు ఉంటాడు. నేను అడిగిపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఏంట్రా పదా.